టీటీడీ మాజీ ఈవో శ్యామలరావుకు ఆలయ అధికారులు సిబ్బంది ఘనంగా వేడుకోలు పలికారు. ఈ సందర్భంగా మాజీ ఈవో శ్యామలరావు మాట్లాడారు. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప టీటీడీ ఈవోగా పనిచేసే భాగ్యం కలగదని అన్నారు. తనకి ఈవోగా పనిచేసే అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. 14 నెలల్లో అనేక సంస్కరణ తీసుకొచ్చినట్టు తెలిపారు. రాబోయే 25 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా సంస్కరణ అభివృద్ధి చేపట్టినట్లు వివరించారు. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ టీటీడీ ఈవోగా స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం లభించదు అనుకుంటున్నాను. నిజంగా 14 నెలలు ఈ అవకాశం నాకు లభించింది. దానికి ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గత 14 నెలల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడం, అలాగే ఈ ప్రాంతం యొక్క పవిత్రతని కాపాడటం, అలాగే పెంపొందించడం, అలాగే ఎన్నో కార్యక్రమాలు వచ్చే 25 సంవత్సరాల వరకు వెనక చూసుకోవాల్సిన అవసరం లేకుండా లడ్డూ ప్రసాదాల విషయంలో కానీ అన్నప్రసాదాలు, అన్నదానం, క్యూ లైన్ మేనేజ్మెంట్, అలాగే ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అలాగే ఎన్నో సంస్కరణలు కూడా ఇక్కడ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు బోర్డు ద్వారా అనుమతులు పొంది ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో వచ్చే అధికారులు తప్పకుండా వాటిని టేకప్ చేసి ఇవి సంపూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ 14 నెలల్లో సహకరించిన, అలాగే ఒక టీం లాగా పనిచేయడానికే సహకరించిన అందరూ అధికారులు, ఎడిషనల్ ఈవో గారు, జేఈఓ గారు, సివిఎస్ఓ గారు, అలాగే టీటీడీ అధికారులు, టీటీడీ సిబ్బంది, అలాగే శ్రీవారి సేవకులు, టీటీడీ బోర్డు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.